భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే మనం ప్రతి వీడియోలో కూడా ముందు 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వాటి యొక్క వివరణ నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగిన కదా గత వీడియోలో, వాటి యొక్క చర్చించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లోకి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే నేను అందించబోయేటువంటి మంచి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను మన యూట్యూబ్ ఛానల్లో అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియో ఇంపార్టెంట్, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చేస్తున్నా కదా, ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరే, మొదటి ప్రశ్న చూడండి. తోలుబొమ్మలాటపై విశేషమైన కృషి చేసిన వారు ఎవరు? ఏ. ఎస్వి జోగారావు, బి. మిక్కిలేని రాధాకృష్ణ, సి. డాక్టర్ తంగిరాల సుబ్బారావు, డి. మొదటి నాగభూషణం శర్మ అని ఇచ్చిన. అయితే ఆప్షను ఇందులో ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఆన్సర్ వచ్చేసి పట్ట వెంకటరమణమూర్తి ఆన్సర్ కరెక్ట్. చూడండి, రెండో ప్రశ్న. జానపద గేయ గాథలు గ్రంథం రాసిన వారు ఎవరు? ఏ. కె సుమతి, బి. రావి ప్రేమలత, సి. పి వసుంధర, డి. నాయని కృష్ణకుమారి. మనకు ఆన్సర్ వచ్చేసి జానపద గేయ గాథలు అనే గ్రంథాన్ని రాసింది డి. నాయని కృష్ణకుమారి. ఫ్రెండ్స్, ఇక ఈ 2 క్వశ్చన్లు రోజు 1-2 అట్లా కాకుండా 2 ప్రశ్నలు అడుగుతా, బట్ కానీ వాటికి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇవి కూడా ఎన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఎందుకంటే ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1-2 అట్లా వేస్తుంటే వీటి నెంబర్ దొరకదు కాబట్టి తెలియదు ఎన్ని మనం చేసినాం అనేది. కాబట్టి వరుస నెంబర్ వేస్తున్నా. సరే చూడండి, మూడోది ఇవాళ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, తెలుగులో తిట్టు కవిత్వం అన్న గ్రంథ రచయిత ఎవరు? ఏ. డాక్టర్ జెఎస్ మోహన్, బి. శ్రీ రావూరి దొరస్వామి శర్మ, సి. శుంకర సత్యనారాయణ, టి. వెన్నెలకంటి రాఘవయ్య. ఇది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, 4వ ప్రశ్న. బుర్ర కథపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఏ. ఎస్వి జోగారావు, బి. నాజర్, సి. ఆర్వీఎస్ సుందరం, డి. తంగిరాల సుబ్బారావు. అయితే ఫ్రెండ్స్, ఇది 3వ 4వ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని వివరణ నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం 6 నుంచి 10 తరగతి వరకు, అంటే 6, 7, 8, 9, 10 తరగతులు ఉన్నటువంటి ఆ విషయ సూచిక ఉంటుంది కదా. అయితే పాఠం, ఆ పాఠ్య భాగ రచయిత లేదా కవి, ఆ పాఠంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటి, వాటి యొక్క అందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటి అనే విషయం మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఇది 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి అన్నీ ఒకటే వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఆదరించండి, చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ 6వ తరగతిలో ఫస్ట్ పాఠం వచ్చేసి అభినందన. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాఠం వచ్చేసి అభినందన. ఈ అభినందన అటువంటి పాఠాన్ని రాసింది శేషం లక్ష్మీనారాచార్య. ఈయనే ఈ పాఠ్యభాగంలో పేర్కొన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, శ్రమ గౌరవం, అంటే సైనికులు అదేవిధంగా రైతులు మన దేశానికి ఏ విధంగా సేవ చేస్తున్నారని చెప్పేసి దాని యొక్క ఇతివృత్తం, దాని కథనే మనం నేర్చుకున్నటువంటి అభినందన అనే పాఠం. తర్వాత ఇది ఏ ప్రక్రియ, అంటే ఈ అభినందన అనేటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందిందని అడుగుతాడు. అది గేయ ప్రక్రియ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడంటే, అభినందన అటువంటి పాఠాన్ని రచించినటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరిని అడుగుతాడు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. తర్వాత అభినందన పాఠంలోని ఇతివృత్తం ఏముంది అని అడుగుతాడు. అంటే మనకు ఉన్నట్టు 4 ఆప్షన్లో దేశభక్తి మరియు శ్రమ గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది తర్వాత ఇంకో వేరే ఏ విధంగా అడుగుతాడు అంటే, అభినందన పాఠంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది, అంటే అది గేయమా, కథనా, నాటికనా అట్లా అడుగుతుంటాడు అనమాట. నవలనా, కావ్యమా అని అడుగుతాడు. అంటే ఈ అభినందన పాఠంలో ఉన్నది గేయం. వెరీ ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు వచ్చిన పెట్టండి. అదేవిధంగా రెండవది చూడండి, స్నేహబంధం. ఈ స్నేహబంధం అనే పాఠ్యభాగ రచయిత ఇది మూలమైతే చిన్నయసూరి. వాస్తవానికి ఏంటంటే విష్ణు శర్మ సంస్కృతంలో పంచతంత్రం ఉన్నటువంటి కావ్యాన్ని రాస్తాడు. పంచతంత్ర కావ్యాన్ని చిన్నయసూరి గారు మన నీతి చంద్రిక అనేటువంటి గ్రంథం రాయడం జరుగుతుంది. ఆ నీతి చంద్రికలోని మిత్రలాభం నుంచి, ఆ మిత్రలాభం అనేటువంటి భాగం నుంచి తీసుకోబడింది స్నేహబంధం అనేటువంటి పాఠం. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ స్నేహబంధం అనేది ఇది ఏం తెలియజేస్తుంది అంటే, ఇందులో ఉన్న ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు, అంటే ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఎలుక, అదేవిధంగా తాబేలు, జింక, కాగి
వాడి యొక్క స్నేహం ఏ విధంగా ఉందనేది ఈ విషయం ఈ పాఠ్యభాగంలో రచయిత తెలియజేయడం జరిగింది కాబట్టి తర్వాత అదేవిధంగా చూడండి ఈ స్నేహబంధం అనే ఆ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది అంటే కథ అంటే ఇది ఒక స్టోరీ కథలాగా వెళుతుంది కాబట్టి ఇది ఒక కథ అలా గుర్తుంచుకోండి. తర్వాత మూడో పాఠం వచ్చేసి వర్షం. ఈ వర్షాన్ని రాసింది ఎవరంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈ వర్షం యొక్క పాఠంలోని ఇతివృత్తం ఏదని అడుగుతాడు అంటే అది ప్రకృతి చిత్రణ. తర్వాత ఈ వర్షం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే ఖండకావ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గతంలో అడిగిన బిట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత నాలుగో పాఠం చూడండి లేఖ. ఈ లేఖ రచయిత లేరు, అయితే ఈ లేఖలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే చరిత్ర సంస్కృతి. అంటే ఒక అమ్మాయి తను చేసినటువంటి ఆ యాత్ర గురించి ఇందులో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఉన్న ప్రక్రియ అంటే లేఖ, తన ఫ్రెండ్కు రాస్తుంది కాబట్టి లేఖ అదే, లేదా యాత్ర చరిత్ర. యాత్ర గురించి మన తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ గురించి, వరంగల్ గురించి, జోగులాంబ గురించి, గద్వాల కోట గురించి, నాగార్జున సాగర్ గురించి ఇందులో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి ఇతివృత్తం ఏంది చరిత్ర సంస్కృతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఐదో పాఠం చూడండి ఇది శతక సుధ. ఇది రచించింది శతక కవులు. అందులో ఉన్నటువంటిది శతకం ఎక్కడున్నా కానీ నైతిక విలువలు ఉంటాయి. ఆ నైతిక విలువల ఇతివృత్తం ఆ ప్రక్రియ వచ్చేసి శతం కాబట్టి శతకమే. తర్వాత చూడండి ఆరోది పోతన బాల్యం. ఈ పోతన బాల్యం అనేది డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారు రాయడం జరుగుతుంది ఈ పాఠ్యభాగాన్ని. అయితే ఇందులో ఉన్నటువంటి పోతన బాల్యం ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే పిల్లల ఆసక్తులు. అంటే పోతన వాళ్ళ అన్న ఇద్దరు కలిసి చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆ ఆటల గురించి ఇందులో పేర్కొనడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉన్నటువంటి ఇతివృత్తం వచ్చేసి పిల్లల యొక్క ఆసక్తులు అనేది ఇతివృత్తం. అదే ఈ పోతన బాల్యం అన్నది వానమామలై వరదాచార్యులు రాసినటువంటి ఇది ఒక కావ్యం. ఓకేనా, ప్రక్రియ వచ్చేసి కావ్యం. తర్వాత చూడండి ఏడోది ఉడత సాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది ఉడత సాయం అనేటువంటి పాఠ్యభాగం ఎవరు రాశారంటే గోన బుద్ధారెడ్డి. ఈ గోన బుద్ధారెడ్డి ఏంటంటే ఇతివృత్తం ఏముంది ఇలా సహకారం. అంటే సాయం అంటే ఏంది సహకారం, అంటే ఉడత తను ఏ విధంగా సహాయం చేసింది అనేది ఇందులో ఉంటుంది. అదే ఈ ఉడత సాయం అనేటువంటిది పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందిందంటే ద్విపద. గుర్తుంచుకోండి, మనకు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాస్తాడు, ఇది ద్విపదలో రాయబడుతుంది. ఇది తెలుగులో మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం. అయితే ఇది ఎందులో ఉంటుంది ద్విపదలో, అది గుర్తుంచుకోండి. తర్వాత ఎనిమిదో చూడండి చెరువు. ఈ చెరువు పాఠానికి రచయిత ఉండడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతమందుకు అడిగినటువంటి బిట్టు, ఎగ్జామ్లో వచ్చిన బిట్టు. అందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏందని అడుగుతాడు సంస్కృతి. ఇది సంస్కృతి పర్యావరణం. చూడండి ఇక్కడ ఉంది సంస్కృతి, ఇక్కడ కూడా చరిత్ర సంస్కృతి ఉంది. చూడండి నాలుగో పాఠంలో సేమ్ ఇలా సేమ్ ఉన్నటువంటి అండర్లైన్ చేసుకొని ఒక వీలైతే రాసుకొని చదవండి, ఈజీ ఉంటుంది. తర్వాత ఇందులో మనకు అడిగిన బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చెరువు యొక్క ప్రక్రియ ఏందంటాడు. అంటే చెరువు అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏందని అడుగుతాడు. ఇది స్వాగతం. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతకుముందు అడిగినట్టు బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, అడిగినటువంటి బిట్ అది. తర్వాత తొమ్మిదో పాఠం చూడండి చీమల బారు. ఈ చీమల బారు అన్నటువంటి పాఠ్యభాగాన్ని రచించింది మనకు కొట్టపల్లి రామారావు గారు. అయితే ఇది ఎందులో అంటే దేని గురించి చెప్తుందంటే వ్యక్తిత్వ వికాసం గురించి చెప్తుంది. అంటే ఇలా ఇతివృత్తం ఏంది వ్యక్తిత్వ వికాసం. ఈ చీమల బారు అనేటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందిందంటే వచన కవిత. వచన రూపంలో ఉన్నటువంటి కవిత. అంటే చీమలు అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని చూసి మనిషి ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి, వ్యక్తిత్వ వికాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ పాఠంలో మన చీమల బారు అనే పాఠంలో పుట్టపల్లి రామారావు గారు మనకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు పట్టికలు 5 ఉన్నాయి కాబట్టి కొంచెం వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ఇప్పుడు టెట్టు ఉంది కాబట్టి వాళ్ళ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తాను చూడండి. పద చూడండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలనాగమ్మ. ఈ బాలనాగమ్మ అటువంటి పాఠ్యభాగం అందులో రచయిత లేరు. అంటే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే సాహసం. ఎవరు బాలవద్దిరాజు. అంటే బాలనాగమ్మ అటువంటి కుమారుడు ఎవరు బాలవద్దిరాజు. బాలనాగమ్మ భర్త ఎవరు కార్యవద్దిరాజు. అయితే ఈ బాలనాగమ్మను కార్యవర్ధిరాజును మాయలపాకిరు బంధించినప్పుడు వారిని తీసుకురావడానికి బాలవద్దిరాజు చేసినటువంటి సాహసమే ఈ ఇతివృత్తం. అంటే ఈ బాలనాగమ్మ కథలో ఇతివృత్తం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇది బాలనాగమ్మ కథ అనేది ఏ ప్రక్రియకి చెందిందని అడుగుతాడు. అది జానపద కథ. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 11ది చూడండి పల్లెటూరు పిల్లగాడ. దీని ఈ పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు అంటాడు సుద్దాల హనుమంతు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు, ఈ గతంలో అడిగినటువంటి బిట్టు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ పల్లెటూరు పిల్లగాళ్ళు ఉన్నటువంటి ఇతివృత్తం ఏందని అడుగుతాడు. అంటే మానవీయ విలువలు, బాల కార్మికులు. అంటే చిన్న ఏజ్లోనే అతడు పశువుల కాపరిగా మారుతాడు కదా, కాబట్టి ఆ పిల్లవాడిని గురించి ఇందులో రాయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ పల్లెటూరు పిల్లగాడ అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏందని అడుగుతాడు. అది పాట సాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
తర్వాత 12 చూడండి, కాపాడుకుందాం. ఇందులో ఉన్నది ఏంది? పర్యావరణం. అంటే ఇతివృత్తం ఏంది? పర్యావరణం. ఇది ఇందులో ఉన్న ప్రక్రియ ఏంది? సంభాషణ రూపంలో జరుగుతుంది. అంటే సంభాషించడం జరుగుతుంది కాబట్టి దీని ప్రక్రియ వచ్చేసి సంభాషణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 7వ తరగతి యొక్క ఈ పాఠాల గురించి తెలుసుకుందాం. అంటే ఈ పాఠ్యాంశాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇది చదువు. చదువు అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరంటే కొరివి గోపరాజు. ఇందులో ఈ చదువు అనే పాఠంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే విద్య యొక్క ఆవశ్యకత, అంటే చదువు యొక్క గొప్పదనం ఇందులో పేర్కొనబడింది. ఇది ఇందులో అంటే చదువు అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది అని అడుగుతాడు. అంటే ఏంది? కథా కావ్యం. అంటే ఇందులో కావ్యమే కానీ కథ రూపంలో చెప్పినటువంటి కావ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత రెండో పాఠం చూడండి, నాయనమ్మ. నాయనమ్మ అనేది రచయిత ఉండరు. అయితే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంది అంటే వృద్ధుల పట్ల వైఖరి, అంటే ముసలి వాళ్ళ పట్ల, అంటే వృద్ధుల పట్ల మనం ఎలా నడుచుకోవాలనేది పాఠ్యభాగంలో మనకు రచయిత చెప్పడం జరిగింది. అయితే వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు అనేది ఇందులో ఇతివృత్తం. నాయనమ్మ అనేది ప్రక్రియ వచ్చేసి కథానిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మూడో చూడండి, శతక సుధ అనేది ఇందులో శతక కవులు రాస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా శతకంలో ఉన్నటువంటిది ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు ఉంటుంది. తర్వాత ఈ ప్రక్రియ వచ్చేసి ఏంటంటే శతకం. తర్వాత 4 చూడండి, అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలు ఉన్నటువంటి పాఠ్యభాగ రచయిత వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, టి కృష్ణమూర్తి యాదవ్. అయితే అమ్మ జ్ఞాపకాలు అన్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంది అంటే మాతృప్రేమ. తర్వాత అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందినట్టు వచన కవిత. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించగలరు ఇది. తర్వాత 5ది పల్లె అందాలు. పల్లె అందాలు ఉన్నటువంటి పాఠ్యభాగాన్ని రచించింది ఆచి వెంకటాచార్యులు. ఇందులో పల్లె అందాలు, పల్లెల్నే ఉంది ఇక్కడ. ఇందులో ఇతివృత్తం ఏంది? పల్లె అంటే ఏంది? గ్రామం, గ్రామ సౌందర్య చిత్రణ. తర్వాత పల్లె అందాలు అనేటువంటిది ఉన్నటువంటి కావ్యం, మన ప్రక్రియ ఏందని అడుగుతాడు, అది కావ్యం. తర్వాత 6 చూడండి, ప్రేరణ. పాఠ్యభాగం ఏంది? ప్రేరణ. 6 చూడండి, ప్రేరణ. ఈ ప్రేరణ అటువంటి పాఠ్యభాగాన్ని రచించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ప్రేరణలో ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఈ ప్రేరణ అనేది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ, అంటే ఈ యొక్క ప్రక్రియ ఏంది? ఆత్మకథకు సంబంధించింది. తర్వాత చూడండి, 7ది శిల్పి. ఈ శిల్పి అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది గుర్రం జాషువా. ఇది ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం వచ్చి కళా సౌందర్యం. తర్వాత శిల్పి అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఖండకావ్యం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 8 చూడండి, గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి 8వ పాఠంలో ఒక పాఠాన్ని రచించింది దేవులపల్లి రామానుజరావు గారు. అంటే గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాల్లో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే సాంస్కృతిక విలువలు. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ప్రక్రియ ఏందని అడుగుతాడు. ఇది రేడియో ప్రసంగం, రేడియోలో ప్రసంగించినటువంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత 9 చూడండి, 9వ పాఠం వచ్చి ఏకులం. ఈ ఏకులం పాఠ్యభాగ రచయిత వచ్చి చెరబండ రాజు. ఇది మొన్న అడిగిన బిట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చెరబండ రాజు అస్సలు పేరు ఏందని అడిగిండు బద్దం భాస్కర్ రెడ్డి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పాఠంలోని ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ అనేది ఇతివృత్తం. ఇది ఏ కులం అనేది ఏంది? గేయ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ ఏంది? గేయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి, సీతా ఇష్టాలు. దీనికి రచయిత లేడు. ఇందులో ఇతివృత్తం ఏంటంటే బాలిక యొక్క విద్య. తర్వాత సీత ఇష్టాలు అనేది ప్రక్రియ ఏందని అడుగుతాడు, బుర్రకథ. ఇలా మన స్పెషల్గా ఉంటుంది చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. జానపద కథలు కానీ, బుర్రకథలు కానీ, ఇది ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. తర్వాత చూడండి, 11ది స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది రాయపోలు సుబ్బారావు గారు. ఇందులో ఏముంటుంది అంటే ఇతివృత్తం దేశభక్తి. తర్వాత ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేది ఏ ప్రక్రియకి చెందిన అడుగుతాడు, అది గేయం. వెరీ వెరీ గేయం. 1, 2 సార్లు ఇప్పటికి వచ్చింది. చూడండి, తర్వాత 12వ పాఠం రాణి శంకరమ్మ. ఇది రచయిత లేరు. ఇది రాణి శంకరమ్మ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఇతివృత్తం ఏంటంటే చారిత్రక వీరగాథ. ఇది అడిగినటువంటి బిట్టు, అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గేయమే కానీ గేయ రూపంలో కథ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినాయి గేయం? 1, 2, 3. 2 గేయాలు. ఈ గేయ రూపంలో ఉన్నటువంటి కథ వచ్చి రాణి శంకరమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 8వ తరగతికి సంబంధించినటువంటి పట్టికి సంబంధించిన వివరణ చూద్దాం. ఫస్ట్ పాఠం వచ్చి త్యాగనిరతి. ఈ త్యాగనిరతి అనే పాఠ్యభాగాన్ని రచించింది నన్నయ్య. అయితే ఈ త్యాగనిరతిలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే త్యాగగుణం, త్యాగం చేసినటువంటి గుణం గురించి తెలియజేస్తుంది. తర్వాత ఇందులో ఉన్న ప్రక్రియ ఏదంటే ఇతిహాసం.
మనకు మహాభారతం ఏంది ఇతిహాసం, రామాయణాన్ని మహాభారతం అంటే ఏమంటారు ఇతిహాసాలు అంటారు. ఇది భారతం నుంచి రాయడం జరిగింది కాబట్టి ఇది ఇతిహాసం అంటే పద్య రూపంలో ఉంటుంది. తర్వాత రెండో చూడండి సముద్ర ప్రయాణం. ఈ సముద్ర ప్రయాణం పాఠ్యభాగ రచయిత మొద్దు రామకృష్ణయ్య. ఈయన సాగించినటువంటి ఆ సముద్ర ప్రయాణమే ఒక యాత్ర అది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం వచ్చేసి యాత్రానుభవం అంటే తాను యాత్ర చేస్తూ అనుభవించిన దాన్ని ఇందులో ఇతివృత్తంగా చెప్పడం జరిగింది. సముద్ర ప్రయాణంలో నుండి ప్రక్రియ ఏంటంటే యాత్ర చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి మూడోది బండారి బసవన్న. బండారి బసవన్న పాఠ్యభాగ రచయిత పాలకురి సోమనాథుడు. ఇందులో ఏముంటుందంటే భక్తి తత్పరత. ఈ బండారి బసవన్న ఏ ప్రక్రియకి చెందింది అని అడుగుతాడు. అది ద్విపద అనేటువంటి ప్రక్రియకి చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి నాలుగో చూడండి అసామాన్యులు అనేటువంటి పాఠ్యభాగ రచయిత లేరు. ఇందులో పేర్కొన్నటువంటి ఇతివృత్తం శమ సౌందర్యం. తర్వాత ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో 3 వ్యాసాలు ఉంటాయి చూడండి ఈ 8వ తరగతిలో. తర్వాత ఐదో చూడండి శతక సుధ రచించిన శతకవులు నైతిక విలువలు ఉంటాయి. శతకం ఇది తెలిసింది అందరికీ. తర్వాత ఆరో చూడండి తెలుగు జానపద గేయాలు. దీని అంటే తెలుగు జానపద గేయాలు అనేటువంటి పాఠ్య భాగాన్ని రచించింది ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఇందులో పేర్కొనబడింది అంటే మన జానపదాలు అంటే ఖచ్చితంగా మనకు గుర్తు రావాల్సింది సంస్కృతి రావాలి మనకు. కాబట్టి ఆన్సర్ ఇది మన ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. తర్వాత ఇది అంటే తెలుగు జానపద గేయాలు అనేటువంటిది పేర్కొన్న అంటే అందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏందని అడుగుతాడు. అది వ్యాసం. చూడండి 2 సార్లు వచ్చినాయి. ఇవి రచనలు వ్యాసాన్ని రౌండ్ చేసుకొని ఒక్కడ పెట్టుకొని చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత చూడండి ఏడోది మంజిరా. ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. అదే ఇందులో ఉన్న ఇతివృత్తం ఏంటంటే ఈ మంజీర నది యొక్క ప్రశంస అంటే నది ప్రశంస అనేది ఇతివృత్తము. అయితే ఈ మంజీర అనేటువంటిది పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందిందని అడుగుతాడు. అంటే ఇది గేయం రూపంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 8వ పాఠం చూడండి చిన్నప్పుడే అనేటువంటిది పాఠ్యభాగాన్ని రాసింది వట్టికోట అల్వారు స్వామి. ఏం చెప్తాడు ఇందులో అంటే సామాజిక స్పృహ అనేది చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చిన్నప్పుడు అనేటువంటిది ప్రక్రియ వచ్చేసి కథానిక. తర్వాత చూడండి 9వ పాఠం అమరులు అనే పాఠాన్ని రచించింది ఆచార్య కె రుక్నుద్దీన్. అయితే ఇందులో ఇతివృత్తం ఏంటంటే మనకు అమరులు అంటేనే గుర్తురాలి ఉద్యమ స్ఫూర్తి. తర్వాత ఇది అమరులు నుండి పాఠ్యభాగం ఒక ప్రక్రియ ఏందని అడుగుతాడు వచన కవిత. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 10వ చూడండి సింగరేణి రచయిత ఉన్నాడు. ఈ సింగరేణి యొక్క మనకు ఇతివృత్తం ఇది. సింగరేణి అంటే సహజ సంపద. ఆ బొగ్గు అనేది సహజ సంపద. తర్వాత సింగరేణి అనేటువంటి పాఠ్యభాగం ఒక ప్రక్రియ ఏంటంటాడు అది వ్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 6వది 4వది 6వది 10వది 3 పాఠాలు కూడా అంటే అసామాన్యులు తెలుగు జానపద గేయాలు సింగరేణి ఈ 3 పాఠాల్లో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే వ్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఒక్కడ రాసుకోవడం అవసరం ఉంటే. తర్వాత చూడండి 11వ పాఠం కాపుబిడ్డ. ఈ కాపుబిడ్డ అనే పాఠ్యభాగాన్ని రచించింది గంగుల సాయిరెడ్డి. ఇందులో ఇతివృత్తం ఏంటంటే రైతు జీవితం గురించి వర్ణించబడుతుంది. తర్వాత కాపుబిడ్డ అంటే గుర్తుంచుకోండి. ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ కావ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 12వది మాట్లాడే నాగాలి. ఇది వచ్చేసి కొనుక్కున్నాం వర్కై రాయడం జరుగుతుంది మలయాళంలో. దాని అనువాదం తెలుగులోకి అనువాదం చేసి ఎన్ వేణుగోపాలరావు. అయితే ఈ మాట్లాడే నాగలిలో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే జంతు ప్రేమ. అంటే ఎద్దు మీద రైతు మన ప్రేమ పెంచుకుంటాడుగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమనే అంటే జంతు ప్రేమను పేర్కోవడం జరిగింది ఇతివృత్తంగా. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది మలయాళం నుంచి తెలుగులోకి అనువాదం చేయడం కాబట్టి అనువాద కథ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. 9వ తరగతి సంబంధించి చూద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసి ధర్మార్జునుడు. అంటే ఈ ధర్మార్జునుడి పాఠ్యభాగాన్ని రచించింది చేమకూరి వెంకట కవి. ఇందులో ఉన్నటువంటిది ఏంటి నైతిక విలువలు అనేటువంటి ఇతివృత్తంగా ఉంటుంది. అయితే ధర్మార్జునుడు అంటే ఇది ప్రబంధం. అంటే ఏ ప్రక్రియ అనేది ప్రబంధం. అయితే ఈ చేమకూరి వెంకట కవి రాసినటువంటి ప్రబంధం ఏంటంటే విజయ విలాసం అన్నటువంటి ప్రబంధాన్ని రాసిన విజయ విలాస ప్రబంధం నుంచి తీసుకోబడింది ధర్మార్జున అనే పాఠ్యభాగం. అంటే అది ఏంది ప్రబంధం అనేటువంటి ప్రక్రియకి చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత రెండో చూడండి నేను ఎరిగిన బురుగులు అన్నటువంటి పాఠ్యభాగాన్ని రచించింది పివి నరసింహారావు గారు. అయితే ఇది ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి. బురుగుల వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి రాయబడింది. అయితే ఇది ఏంది వ్యాసం కానీ ఏంది అభినందన వ్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత మూడో చూడండి వలస కూలి అనే పాఠ్యభాగాన్ని రచించింది డాక్టర్ ముకురాల రామిరెడ్డి. ఇందులో ఇతివృత్తం ఏంది అంటే వలస కూలిలో సామాజిక స్పృహ. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వలస కూలిలో ఉన్నటువంటి ప్రక్రియ ఏందని అడుగుతాడు అది గేయం. వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత చూడండి నాలుగోది రంగాచార్యతో ముఖాముఖి, ఇది ఇంటర్వ్యూ. ఆ, ఇందులో పేర్కొన్నటువంటి ఇతివృత్తం వచ్చేసి సాహిత్య సేవ, ఇదేంటి ప్రక్రియ ఇంటర్వ్యూ. తర్వాత ఐదో చూడండి శతక మధురిమ, అంటే శతకవులు వేస్తారు, ఇది నైతిక విలువలు ఉంటుంది శతకం. తర్వాత ఆరో చూడండి దీక్షకు సిద్ధం కండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక దేశభక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఇది. ఇందులో ప్రక్రియ వచ్చేసి కరపత్రం, ఇది ఇంతవరకు కరపత్రం అనేటువంటి రాలేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ అడుగుతారు కరపత్రం, ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలి. చూడండి దీక్ష సిద్ధం కండి అనేటువంటి పాఠ్యభాగంలో దేశభక్తి అనేటువంటి ఇతివృత్తం ఉంటుంది, లేదా వచ్చేసి ప్రక్రియ కరపత్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి చెలిమి, చెలిమి అనేటువంటి పాఠ్యభాగం రాసింది పొన్నగంటి తెలంగాణ. ఇది మానవ సంబంధాలు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది అచ్చ తెలుగు కావ్యం, ప్రక్రియ ఏంది అచ్చ తెలుగు కావ్యం. తర్వాత ఎనిమిది చూడండి ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి అనే పాఠ్యభాగాన్ని రచింది సంగం లక్ష్మీబాయ్. ఇందులో ఏముంటుందంటే ప్రేరణ మరియు దేశభక్తి. చూడండి ఇక్కడ దేశభక్తి వచ్చింది, ఈడ దేశభక్తి వచ్చింది, కాబట్టి ఇలాంటివి ఉన్నాయి, ఒకటి రాసుకోండి మీకు ఈజీ అయిపోతుంది. అయితే సంగం లక్ష్మీబాయి అంటే ఉద్యమ స్ఫూర్తి అనేది ఆత్మకథకు సంబంధించింది. తర్వాత తొమ్మిది చూడండి కోరస్, కోరస్ అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది సలంద లక్ష్మీనారాయణ. ఇది ఏంది సామాజిక స్పృహ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది సామాజిక స్పృహ, ఎన్నో పాఠం ఇది తొమ్మిదవది. అదేవిధంగా సామాజిక స్పృహ చూడండి ఇది ఎన్నో పాఠం మూడోది. రెండు సామాజిక స్పృహాలు ఉన్నాయి, అంటే ఇతివృత్తం రెండు సామాజిక స్పృహ ఉన్నటువంటి పాఠాలు ఏంది తొమ్మిదో తరగతిలో వలసకూలి ఒకటి, తర్వాత కోరస్ ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇందులో ఏంది వచన కవిత. పదో చూడండి వాగ్భూషణం, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు రాయడం జరిగింది. ఇదేంది భాషాభిరుచి, ఇందులో ఇతివృత్తం ఏంది భాష పట్ల అభిరుచి అనమాట. ఇది కూడా ఏంది ఇది వ్యాసం. చూడండి ఇది వ్యాసం. మనకు రెండోది చూడండి ఇదో అభినందన వ్యాసం, పివి నరసింహరావు గారు రాసింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చూడండి వ్యత్యాసం. తర్వాత 11వ పాఠం చూడండి వాయసం అంటే కాకి. వాయస పాఠ్యభాగాన్ని రచించింది మామిళ్ళ రామగౌడు. ఇందులో ఏముంటుంది జీవకారుణ్యం, అంటే ఏ జీవిని కూడా మనం తక్కువ చూడకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇందులో. ఇది ఏంది ఆధునిక పద్యం, ప్రక్రియని ఆధునిక పద్యం. తర్వాత 12 చూడండి తీయని పలకరింపు, ఈ పాఠ్యభాగ చేత ఇల్లెందల సరస్వతిదేవి. ఇందులో కూడా ఉన్నది మానవ సంబంధాలు. చూడండి మానవ సంబంధాలు అనేటువంటి ఇతివృత్తం ఉన్నటువంటి రెండు పాఠాలు ఉంటాయి. చూడండి మానవ సంబంధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చెలిమి అనే పాఠంలో వాళ్ళిద్దరు స్నేహితుల మధ్య మానవ సంబంధాలు ఎలా ఉండాలి అని చెప్తాడు. ఇది కూడా తీయని పలకరింపులో కూడా మానవ సంబంధాలు ఎలా ఉండాలని రచయిత ఇక్కడ ఇల్లెందల సరస్వతిదేవి గారు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ వచ్చేసి కథానిక. చూడండి 10వ తరగతిలో ఫస్ట్ పాఠం వచ్చి దానశీలము. ఈ దానశీలం అనే పాఠ్యభాగాన్ని రచించింది బమ్మెర పోతన. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం దానగుణం, దానం చేసినటువంటి గుణం గురించి చెప్పబడుతుంది. అయితే ఇందులో ప్రక్రియ ఏంటంటే పురాణం, అంటే ఈయన భాగవతం రాస్తారు కదా అందు నుంచి తీసుకోబడింది ఇది. అయితే ఇది పురాణం భాగవతం అనేది ఏంటిది ప్రాచీన పద్యం అన్నమాట. తర్వాత రెండో చూడండి పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఈ పాఠ్యభాగ రచయిత వచ్చేసి డాక్టర్ శ్యామల సదాశివ గారు. ఇందులో పేర్కొబడింది ఏంటంటే ఇతివృత్తం భాష అభిమానం, అంటే భాష పట్ల అభిమానం అన్నమాట. తర్వాత చూడండి ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది భాషా వ్యాసం, వ్యాసమే కానీ భాషా వ్యాసానికి సంబంధించినటువంటి వ్యాసం అన్నమాట. తర్వాత చూడండి మూడోది వీర తెలంగాణ అనే పాఠ్యభాగాన్ని రచించింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. తర్వాత ఇది వచ్చేసి ప్రక్రియ ఆధునిక పద్యం ఉంటుంది, పద్యమే కానీ ఆధునిక పద్యం. ఇది మన ఫస్ట్ పాఠం వచ్చి ప్రాచీన పద్యం, గుర్తించగలరు దీనికి తేడా. తర్వాత 4 చూడండి కొత్త బాట అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం సామాజిక చైతన్యం. ఇందులో మన ప్రక్రియ కథానిక. 5 చూడండి నగరగీతం. ఈ నగరగీతం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది అలిసిటి ప్రభాకర్. ఇదేంది సామాజిక స్పృహ, పైనది సామాజిక చైతన్యమో కొత్తబాట, నగరగీతమో సామాజిక స్పృహ. ఇదేంది ప్రక్రియ వచన కవిత. 6 చూడండి భాగ్యోదయం. కృష్ణస్వామి ముదిరాజ్ దీన్ని రచించడం జరుగుతుంది. ఇది ఏంటంటే స్ఫూర్తి మరియు సంఘ సేవ ఇతివృత్తం. ఇది ఒక జీవిత చరిత్ర, ఓకేనా. ఈ భాగ్యోదయం అంటే ఎవరు భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను అలా కొడుకు ముద్రించడం జరుగుతుంది. అంటే భాగ్యరెడ్డి వర్మ ఒక జీవిత చరిత్రను అలా కొడుకు గౌతమ్ రాయడం జరుగుతుంది. అందులో కృష్ణస్వామి ముదిరాజు రాసినటువంటి వ్యాసం ఇది, అంటే జీవిత చరిత్ర ఇది. తర్వాత చూడండి 17ది మన 7వది శతక మధురిమ. శతక మధురిమ అనేది శతకవులు రాస్తారు. ఇందులో
10వ తరగతి చూడండి ఒకటి మాత్రమే నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక విలువలు అనేది వస్తుంది. ఇది చదక ప్రక్రియ. తర్వాత 8వ పాఠం చూడండి లక్ష్య సిద్ధి. రచయిత లేరు. లక్ష్య సిద్ధి ఇది తెలంగాణ ఆవిర్భావం దినం సందర్భంగా వచ్చినటువంటి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి టైటిల్ ఇది లక్ష్య సిద్ధి. ఇదే మన పాఠ్యభాగం. ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ ఇది సంపాదకీయ వ్యాసం. అంటే ఆ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి సంపాదకీయం కాబట్టి వ్యాసం వచ్చేది సంపాదకీయ వ్యాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 9 చూడండి జీవన భాష్యం. జీవన భాష్యం అనే పాఠ్యభాగ రచయిత ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇందులో పేర్కొన్నటువంటివి ఏంటంటే మానవీయ విలువలు ఇతివృత్తం. ఇది ప్రక్రియ ఏంటంటే చూడండి గజల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటి స్పెషల్ ఉన్నాయి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మరి. తర్వాత 10 చూడండి గోలకొండ పట్టణం. ఈ పాఠ్యభాగ రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు. తెలంగాణ భీష్ముడని ఈయన పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే తెలంగాణ సంస్కృతి వైభవం. ఇది ఏంది గోల్కొండ పట్టణంలో యొక్క ప్రక్రియని చారిత్రక వ్యాసం. చూడండి వ్యాసం ఎన్ని వచ్చినాయో. చారిత్రక వ్యాసం, సంపాదకీయ వ్యాసం, తర్వాత భాషా వ్యాసం రెండో పాఠం భాషా వ్యాసం. కాబట్టి 3 వ్యాసాలు వచ్చినాయి గుర్తుంచుకునేది తేడా. తర్వాత 11 చూడండి భిక్ష అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది శ్రీనాథుడు. ఇందులో పేర్కొనబడి మానవుని స్వభావం అంటే మానవ స్వభావం పేర్కొనడం జరుగుతుంది. తర్వాత ప్రక్రియ వచ్చేసి కావ్యం. ఏది ప్రాచీన పద్యం. శ్రీనాథుడు మనకు ప్రాచీన కవులలో ఒకడు కాబట్టి ఇది ప్రాచీన పద్యం. తర్వాత 12 చూడండి భూమిక. ఈ భూమిక పాఠ్యభాగాన్ని రచించింది గూడూరి సీతారాం గారు. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం పట్టణాభిలాష. ఏ ప్రక్రియ అంటే పీఠిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.